సినిమా హీరోకు రాజకీయం ఏం తెలుస్తుంది అని అనుకుర్రు కొంతమంది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయ్యిండు, ఎట్లా పరిపాలన చేస్తాడో చూస్తాం అని అన్నారు ఇంకొంతమంది. అంతా 3 నెలల ముచ్చట్నే, సర్కార్ కూలిపోతుంది అని అంటుర్రు ఇంకా కొంతమంది. కానీ ఎవ్వరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకుండా ముంగడికి పోతుండు తమిళనాడు సీఎం విజయ్. విజయ్ ఏం చేసినా సరే ఇప్పుడు ఊరంతా టామ్ టామ్ అవుతుంది. రాజకీయ చదరంగంలో మునిగి తేలుతున్న సీఎం విజయ్ ఆటల చదరంగం ఆడే ప్రజ్ఞానందను కాల్చిండు. అందులో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తమిళ బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి ఆఫీసుకు పిలుచుకొని సత్కారం చేసిండు. వాళ్ళ అయ్యవలతో కూడా మాట ముచ్చట్లు చేసిండు. మొన్న నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద అందరికి చెక్ పెట్టి టైటిల్ గెలుచుకున్నాడు. నార్వే చెస్ టోర్నీ గెలిచిన ఏకు భారతీయుడు ప్రజ్ఞానందనేనాట. మరిగా దేశానికి గంత పెద్ద ఘనత సాధించి పెట్టిండు కాబట్టి గిట్ల పాయిరంగా అరుచుకున్నాడు దళపతి. ఇక ఆఫీసుకు వచ్చిండు కాబట్టి ఓ మలక ఇద్దరు కలిసి చదరంగం ఆడిండ్రు. రాజకీయ చదరంగంలో గెలిచి సీఎం అయ్యిండు కానీ ఆటల మాత్రం ప్రజ్ఞానంద చేతిలో ఓడిండు విజయ్. సీఎంకు చెక్కు పెట్టిండు చదరంగం చిన్నోడు. ఇద్దరు కలిసి ఆట ఆడిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో గట్టిగానే తిరుగుతున్నాయి. ఇక అది అట్లుంటే సీఎం విజయ్ ఏం చేసినా ఎటువంటి నిర్ణయం చేసినా ఊరంతా తిరుగుతుంది ముచ్చట. ఇట్లనే తమిళనాడులో ఉన్న ప్రైవేటు బడులల్లో సర్కారోళ్ళు చెప్పినంతనే ఫీజులు తీసుకోవాలి అన్నట్టు కూడా ఆర్డర్లు వేసిండట దళపతి. ఈ ముచ్చట తెలిసి అన్ని దిక్కుల సర్కారోళ్ళు గిసోంటి ఆలోచనే చేయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు జనాలు. ఏమైనా అటు మాజీ సీఎం స్టాలిన్ సారు టీవీకే సర్కారును 3 నెలల ముచ్చట్నే అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ విజయ్ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని ఏదో తాను చూసుకుంటాడు. టీవీకే మంత్రులు సుతా మంచి స్పీడ్ మీద ఉన్నారు. కానీ రాజకీయాలలో ఎప్పుడేమయ్యేది తెలియదు. కొత్తగా రాజకీయం నేర్చిన విజయ్ జర వెనక ముంగట కూడా చూసుకోవాలి అంటుర్రు ఇంగితమంది.